ఈ ఫోటోల్లో ఉన్న బుజ్జి పిల్లల్ని చూసారా? వీళ్ళు నా తరగతిలో ఒక సంవత్సరం అంతా చదువుకుని పై తరగతికి వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగేదే, అది జూన్లో జరిగేది. ఈసారి కొంచెం ముందుగా ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వం వాళ్ళు మార్చిన రూల్ ప్రకారం పంపించేయాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం కొత్త పిల్లలు వస్తారు. వాళ్ళని ఎప్పటిలాగే అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తూనే ఉంటాము, వాళ్ళకి చెప్తూనే ఉంటాం. కానీ కొన్ని బ్యాచెస్ పిల్లలు మరీ మాకు మనసుకు దగ్గరైపోతారనమాట. ఈ పిల్లలు అలాగే వాళ్ళ వయస్సు చాలా చిన్నదైన వాళ్ళు చూపించిన ప్రేమాభిమానాలు, వాళ్ళు నేను చెప్పినప్పుడు ప్రతిదీ అర్థం చేసుకున్న విధానం, వాళ్ళు నాతో ప్రవర్తించిన విధానం, ఇదన్నీ కూడా వీళ్ళెందుకో నా మనసుకు చాలా దగ్గర అయిపోయారనమాట. వాళ్ళు ఎంత అభిమానం అంటే ప్రతిరోజు నా గురించి వాళ్ళు పట్టించుకుని, నా బ్యాగ్లో నేను ఎన్ని టిఫిన్ బాక్సులు తెచ్చుకున్నాను, 2 పర్వాలేదు 2 తెచ్చారు, ఈరోజు టీచర్ బాగానే తింటారు అనుకునేలాగా వాళ్ళు నన్ను ప్రేమించారు. అలాగే మా ఇంట్లో కుక్క పిల్లని కూడా వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో వ్యక్తిలాగా, ఇంట్లో మెంబర్లాగా భావించుకొని నాతో మాట్లాడేవాళ్ళు అనమాట. ప్రతి సంవత్సరం పిల్లలందరూ ఒకటే, పసిపిల్లలందరూ మాకు సమానమే. కానీ కొంతమంది మరీ మనసుకు దగ్గరైపోతారు. వాళ్ళు ఈరోజు క్లాస్ నుంచి వెళ్ళిపోతుంటే ఏదో ఆడపిల్లని అత్తవారింటికి పంపించినట్లుగా నా మనసంతా భారం అయిపోయింది. అది కూడా ఒక సంతోషకరమైన విషయంలాగే అత్తవారింటికి అమ్మాయి వెళ్ళడం అనేది, వీళ్ళు పై క్లాస్కి వెళ్ళడం కూడా వాళ్ళ అభివృద్ధికి అది ఎంత అవసరం కాబట్టి. కానీ ఎందుకో నేను ఈరోజు కొంచెం సమాధానపరచుకోవడానికి నాకు కొంచెం సమయం పట్టింది. అది మీతో కూడా పంచుకోవాలని ఈ వీడియో చేసి